వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ. గురుకుల లైబ్రేరియన్ పేపర్ 2 లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మనకు సెకండ్ యూనిట్ 2 వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ సొసైటీ. ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే మనకు స్టడీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఇన్ఫర్మేషన్ సంబంధించిన స్టోరేజ్, కలెక్షన్, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన స్టోరేజ్, కలెక్షన్, డిసెమినేషన్, ప్రాసెసింగ్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మనం నాలెడ్జ్ ఫార్ములా తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ సైన్స్ అనే టాపిక్ మన సిలబస్లో లేదు. బట్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మీద మనకు ఎక్కడ క్వశ్చన్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ సంబంధించి నీడ్స్. బట్ ఇన్ఫర్మాటిక్స్ అనే ఒకటి ఉంది. ఈ ఇన్ఫర్మాటిక్స్ అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మాటిక్స్ ఏ క్వాంటిటేటివ్ స్టడీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే ఏంటి? ఏ స్టడీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ కలెక్షన్, స్టోరేజ్, ప్రాసెసింగ్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇన్ఫర్మేషన్ సైన్స్ యొక్క లేటెస్ట్ టర్మ్ ఇది, అంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ టర్మ్ టు ఇన్ఫర్మేషన్ సైన్స్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనే వర్డ్ 1950s లో బాగా పాపులర్. ఇన్ఫర్మేషన్ అనే వర్డ్ 1950s లో బాగా పాపులర్ అయింది వరల్డ్ లో. తర్వాత ఇన్ఫర్మేషన్ సైన్స్ అనే ఈ కాన్సెప్ట్ యుఎస్ఏలో బాగా పాపులర్. 1959 లో ఇన్ఫర్మేషన్ సైన్స్ అనే వర్డ్ వచ్చింది ఫ్రమ్ యుఎస్ఏ. తర్వాత ఇన్ఫర్మాటిక్స్ అని రష్యా వాళ్ళు ఇన్ఫర్మేషన్ సైన్స్ ని ఇన్ఫర్మాటిక్స్ గా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది రష్యా వాళ్ళు. సో ఇక్కడ ఇన్ఫర్మాటిక్స్ అనే వర్డ్ ఫస్ట్ టైం కాయిన్ చేసింది, ఇన్ఫర్మాటిక్స్ అనే వర్డ్ని ఫస్ట్ టైం కాయిన్డ్ బై, అంటే ఫస్ట్ టైం ఈ వర్డ్ను పలికింది, ఫస్ట్ టైం వర్డ్ని యూజ్ చేసింది ఎవరంటే ఇంగ్వర్సన్ అనే పర్సన్ ఫస్ట్ టైం ఇన్ఫర్మాటిక్స్ అనే వర్డ్ని యూజ్ చేశాడు. ఇన్ఫర్మాటిక్స్ అనేది మనకు 1960లో ఫేమస్. ఇన్ఫర్మాటిక్స్ అనేది 1960s లో ఇది వచ్చింది. క్వాంటిటేటివ్ స్టడీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మనం ఇన్ఫర్మాటిక్స్ అంటున్నాం. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అనేది మనకు జనరల్గా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ వర్డ్. ఇన్ఫర్మేషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్. ఇదే ఇన్ఫర్మేషన్ ని డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ గా ప్రొనౌన్సియేషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మాటిక్ ఇది మనకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో ఇన్ఫర్మాటిక్ అంటాం. తర్వాత ఇన్ఫర్మాటికా ఇది రష్యన్ లాంగ్వేజ్ లో ఇన్ఫర్మాటిక్ అంటారు. తర్వాత ఇన్ఫర్మాటిక్ తర్వాత ఇది మనకు జర్మన్ లాంగ్వేజ్ లో ఇన్ఫర్మాటిక్ అంటారు. ఇది మనకు ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ డిఫరెంట్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ వర్డ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనే వర్డ్ మనకు 1950s లో పాపులర్. ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది 1959 లో పాపులర్. ఇన్ఫర్మేషన్ సైన్సే మనకు ఇన్ఫర్మాటిక్స్ గా రూపాంతరం చెందింది. తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ నీడ్ కంటే ముందు రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సోషియో ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్. రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ టాపిక్ మన సిలబస్ లో ఇవ్వడం జరిగింది. ఇది చిన్న టాపిక్. దీంట్లో రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఒక సొసైటీ పరంగా అండ్ ఎకనామికల్ పరంగా. సోషియో మీన్స్ సొసైటీ. సో సొసైటీలో ఇన్ఫర్మేషన్ యొక్క రోల్ అండ్ ఎకనామిక్ పరంగా ఇన్ఫర్మేషన్ యొక్క రోల్ మనకు డిఫరెంట్ ఆస్పెక్ట్ లో ఉంటుంది. ఈ సోషియో ఎకనామిక్ లో భాగంగా మనకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా, సొసైటీ అంటే ఇక్కడ మనకు గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే సొసైటీ ఈజ్ కన్సిస్ట్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్, గవర్నమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ని మనం సొసైటీ అంటున్నాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది దాని యొక్క పాత్ర ఏ విధంగా ఉంది సొసైటీలో అంటే, ఒక ఇండివిజువల్ పర్సన్స్ కి మొదలు పెడితే ఇండివిజువల్ పర్సన్స్ కి ప్లస్ గవర్నమెంట్ కి ప్లస్ ఎడ్యుకేషన్ కి ఇన్ఫర్మేషన్ అవసరమే. నెక్స్ట్ లైబ్రరీస్ కి ఇన్ఫర్మేషన్ అవసరమే.
నెక్స్ట్ నాలెడ్జ్ పొందడానికి సొసైటీలో నాలెడ్జ్ని షేర్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అవసరమే, కమ్యూనికేషన్కి ఇన్ఫర్మేషన్ అవసరమే, ఒక రీసెర్చ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అవసరమే. నెక్స్ట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఒక పర్టికులర్ ఫీల్డ్ కావచ్చు, డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవసరమవుతుంది. సో డైలీ లైఫ్లో మనకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది అవసరమవుతుంది, డైలీ లైఫ్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా. అదే మనకు ఇన్ఫర్మేషన్ ఎకనామికల్ పరంగా ఆర్థికంగా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అవసరం అంటే ఒక బిజినెస్ చేయడానికి, ఒక బిజినెస్ ఫీల్డ్లో ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఫీల్డ్లో, నెక్స్ట్ మనకి మార్కెటింగ్ ఫీల్డ్లో, నెక్స్ట్ మనకి ఈ ఫైనాన్స్ ఫీల్డ్లో, ఇట్లా డిఫరెంట్గా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్రొడక్ట్ పరంగా, కమోడిటీ పరంగా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది ఒక రిసోర్స్గా ఉంది. ఇన్ఫర్మేషన్ అది మనకు టాపిక్ ఉంది, రిసోర్స్ అంటే ఏంటి. సో ఇన్ఫర్మేషన్ అనేది ఒక బిజినెస్ పరంగా, ఇండస్ట్రీ పరంగా, మార్కెటింగ్ పరంగా, ఒక ప్రొడక్ట్ లాగా, ఒక ఫైనాన్స్గా, ఒక బిజినెస్గా, ఒక రిసోర్స్గా మనకు ఎకనామికల్ పరంగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఒక కమోడిటీగా మారిన కాన్సెప్ట్ మనకి నెక్స్ట్ టాపిక్లో ఉంటుంది. ఒక రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఎకనామికల్గా డెవలప్మెంట్ కావడానికి ఒక కంట్రీ కానీ, ఒక ఫీల్డ్ కానీ ఈ బిజినెస్లో, ఇండస్ట్రీలో, మార్కెటింగ్లో, ప్రొడక్ట్లో, ఇట్లా ఫైనాన్షియల్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవసరమవుతుంది. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్లలో కూడా ఇన్ఫర్మేషన్ యొక్క పాత్ర అనేది, దాని యొక్క రోల్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది అడ్వర్టైజ్మెంట్లో. నెక్స్ట్ ప్రొడక్ట్స్ సేల్ కానీ, మార్కెటింగ్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లలో మన ఇన్ఫర్మేషన్ని చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ రిసోర్స్ అండ్ కమోడిటీ. ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ రిసోర్స్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఒక వనరుగా ఎలా అయింది. రిసోర్స్ అంటే న్యాచురల్ రిసోర్స్ కావచ్చు, నెక్స్ట్ మనకి డిఫరెంట్ రిసోర్సెస్ కావచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఒక వనరుగా ఎలా ఉందనంటే ఇన్ఫర్మేషన్కి వాల్యుయబుల్ అని అంటే మనకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మూడవ ప్రపంచ యుద్ధం అంటే థర్డ్ వరల్డ్ వార్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ఈ మధ్యలో నవే డేస్ కాంపిటీషన్ ఎలా ఉందనంటే ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఏ కంట్రీ దగ్గర ఇది ఎక్కువ అయితే ఉంటుందో ఆ కంట్రీయే పాపులర్ కంట్రీ, హైయెస్ట్ కంట్రీ, నాలెడ్జ్ పరంగా కానీ, ఇన్ఫర్మేషన్ పరంగా కానీ, ఒక ఎకనామికల్ డెవలప్మెంట్ పరంగా కానీ, ఒక బిజినెస్ పరంగా కానీ టాప్లో ఉండాలంటే ఇన్ఫర్మేషన్ అనేది అవసరమని గుర్తించి దాని ఇన్ఫర్మేషన్ ఒక రిసోర్స్గా అవసరమైంది అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఒక వనరుగా ఉంది అని అంటే ఒక ఆర్థిక వనరు కావచ్చు, ఒక కంప్యూటర్ పరంగా కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ పరంగా, రీసెర్చ్ పరంగా ఇన్ఫర్మేషన్ అనేది ఒక రిసోర్స్గా ఉంది. సో దీని యొక్క మెథడ్స్, దీని యొక్క ఫార్మ్స్, ఈ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా రిసోర్స్గా ఉంటుంది అని అంటే ఒకటి ఇన్ఫర్మేషన్ కెన్ బి ఏ వెబ్ రిసోర్స్, ఇన్ఫర్మేషన్ కెన్ బి ఏ natural resource, information can be a vital resource, information can be a technical resource, ఇన్ఫర్మేషన్ అనేది మనకు నేచురల్ రిసోర్స్ గా ఉంటుంది, వైటల్ రిసోర్స్ గా ఉంటుంది, టెక్నికల్ రిసోర్స్ గా ఉంటుంది, వెబ్ రిసోర్స్ గా ఉంటుంది. సో ఇలా కాకుండా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మనకు ఎడ్యుకేషన్ సంబంధించిన ఎడ్యుకేషనల్ రిసోర్స్ కావచ్చు, మనకు ఎకనామికల్ రిసోర్స్గా, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎకనామికల్ రిసోర్స్. సో ఎకనామికల్ రిసోర్స్ గానంటే మనకు ఒక మార్కెటింగ్లో కావచ్చు, ఇంకా ఫైనాన్షియల్ కావచ్చు మనకి యూజ్ అవుతుంది. టెక్నికల్ రిసోర్స్గా అంటే ఒక టెక్నాలజీ సంబంధించిన, సైన్స్కి సంబంధించిన రిసోర్స్ కావచ్చు. వైటల్ రిసోర్స్గా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ అయిపోయింది. ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే ఇన్ఫర్మేషన్ లేనిదే మనం ఏమి చేయలేం. ఒక ఎడ్యుకేషన్ కావచ్చు, డైలీ లైఫ్లో కావచ్చు, లేకపోతే ఒక ఇండివిజువల్గా, ఒక ప్రొఫెషన్ పరంగా ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ పరంగా, నెక్స్ట్ ప్రొఫెషన్ పరంగా, ప్రొఫెషనల్ రిసోర్స్, ఇలా డిఫరెంట్గా మనకు ఇన్ఫర్మేషన్ అవసరం. సో దీన్ని అబ్జర్వ్ చేసిన మనకు ఈ ఫైనాన్షియల్గా, ఇటు టెక్నికల్గా, అటు సైంటిఫిక్గా, అటు న్యాచురల్గా ఈ రిసోర్స్ అనేది ఉంది. ఇప్పుడు న్యాచురల్ రిసోర్స్ అని ఎందుకంటున్నాం ఇన్ఫర్మేషన్ అంటే, న్యాచురల్ రిసోర్స్ ఏమున్నాయి మనకు? ఎయిర్, వాటర్, సన్లైట్, ఆయిల్, పెట్రోల్, ఇట్లాంటి సహజ వనరులు ఏవైతున్నాయో అలాగా ఇన్ఫర్మేషన్ కూడా ఒక రిసోర్స్ గా మారింది. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఈ న్యాచురల్ రిసోర్సెస్ లాగా దాని ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ప్రజెంట్ సొసైటీలో ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ లో భాగంగా
ఇంత న్యాచురల్ రిసోర్స్ కున్న ఇంపార్టెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అని అర్థం. అంటే ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ రిసోర్స్ దాన్ని ఎలా చూడొచ్చు అంటే ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ లో చూడొచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ అనేది అన్ని రకాల ఫీల్డ్లకి అవసరం కాబట్టి అది ఒక న్యాచురల్ రిసోర్స్ కంటే ఇంపార్టెంట్ గా అయిపోయింది అనమాట. అంటే వాటితో సమానంగా అయిపోయింది అనమాట. ఒక వెబ్ రిసోర్స్ అంటే ఒక వెబ్సైట్ డెవలప్ చేయడానికి, ఒక ఇంటర్నెట్ వాడడానికి, నెక్స్ట్ ఒక ఈమెయిల్ పంపడానికైనా, లేకపోతే ఈమెయిల్ సంబంధించిన డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కి మనకి ఇన్ఫర్మేషన్ అనే ఒక రిసోర్స్ గా అయింది.